క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము, ఊహించని సహాయము. నేటి లేఖన భాగము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేసి ఉన్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసి తిని. నేటి వాక్యంలో నెహెమ్యా యెరూషలేము గోడలను మరియు ద్వారాలను పునర్నిర్మించాలని తన హృదయంలో ఒక కల కలిగి ఉన్నాడు. అయితే అతను 1000 మైళ్ళ దూరంలో నివసిస్తున్నాడు మరియు పర్షియా రాజుకు గిన్నె అందించేవాడనై పనిచేస్తున్నాడు. అతనికి అవసరమైన నిధులు లేవు, సామాగ్రి లేదు, అనుభవం కూడా లేదు. అయినప్పటికీ అతను సహాయం కోసము రాజును అడిగినప్పుడు రాజు ఆర్థిక సహాయాన్ని, నిర్మాణ సామాగ్రిని, ప్రయాణంలో రక్షణను మరియు అసాధ్యమని అనిపించే వాటిని చేయటానికి అధికారాన్ని కూడా అందించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రాజు అబ్రహాము దేవుణ్ణి నమ్మలేదు. అయినప్పటికీ అతను నెహెమ్యాకు సహాయం చేయాలని అనుకున్నాడు. మనము మన స్వంతంగా సాధించలేని కలలను దేవుడు మన హృదయంలో ఉంచుతాడు. మనకు అనుభవం లేకపోవచ్చు, విధులు లేకపోవచ్చు, లేదా పరిచయాలు లేకపోవచ్చు, కానీ దేవునికి ఉంటాయి. అతని సరైన వ్యక్తులను మన మార్గంలో ఉండేలా చేస్తాడు. వారి ప్రభావాన్ని ఉపయోగించి మనల్ని ముందుకు నడిపించే వ్యక్తులై ఉంటారు. మనము నమ్మినట్లు వారు నమ్మకపోవచ్చు, లేదా దైవభక్తి గల జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. అయినప్పటికీ వారు మన గమ్యంలోకి రావడంలో మనకు సహాయపడటానికి మన మార్గంలో ఉంచబడ్డారు. మన కళ నెరవేర్చడానికి మనము కేవలం సమీపం దూరంలో ఉన్నాము. ఈ దిన ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీరు నా హృదయంలో ఉంచిన కలలను మీరు చేసే వాటి వల్ల సాధ్యమైనందుకు ధన్యవాదాలు. మీరు ఏర్పరిచిన సరైన వ్యక్తులు నాకు కావలసినవన్నీ సరైన సమయంలో, సరైన ప్రదేశంలో సిద్ధంగా ఉంచినందుకు ధన్యవాదాలు. మీ దయగల హస్తము నన్ను కొత్త స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడుతుందని నేను యేసు నామంలో విశ్వసిస్తున్నాను. ఆమేన్.